హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పోపన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా వండిన అన్నాన్ని తీసుకొని చల్లారబెట్టుకొని ఇలా చల్లారబెట్టుకొని పొడి పొడిగా ఇలా ఉండాలి అన్నము. చూడండి, మనము నైట్ మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఇది, కానీ నేను అప్పటికప్పుడు వేడన్నము. తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం వేయించిన ధనియాల పొడి, ఇంకా వెల్లుల్లి ముద్ద కచ్చపచ్చ దంచి వేసా. ఇందులో కొంచెం వేసుకోవాలి, మళ్ళీ పోపులో కొంచెం వేసుకోవాలి, బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని, గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసి దాంట్లోనే జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, మళ్ళీ కొంచెం వెల్లుల్లి కచ్చపచ్చగా దంచింది వేసుకొని ఇలా వేయించుకోవాలి. కొంచెం మంచిగా వేయించుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం వేగాక ఇంకా మనం ఇప్పుడు పక్కకు ఉంచుకున్న అన్నం ఉంది కదా, ఇందులో వేసేయాలి. వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అవుతుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కొంచెం మనకి టేస్ట్ మంచిగా ఉండాలి అని అంటే ఇలా చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్